ఆ పక్క చూడండి సార్. ఏదో ఒక స్ఫూర్తి ఉన్నట్టుగా ప్రగతి సేవా సంస్థ భావిస్తుంది. మేము ఫస్ట్ సేవే లక్ష్యం సేవే పరమాత్మ అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ ఒక ప్రగతి సేవా సంస్థని స్థాపించినప్పుడే మేము అనుకున్నది కూడా నెరవేరింది. మా కళ నెరవేరిందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. ఎందుకంటే మేము చేరినప్పుడు 8 మంది మాత్రమేనన్నా. 8 మందిని ఈ ఒక ప్రగతి సేవా సంస్థని ఇక్కడే పురుడు పోసుకుంది. అలాంటి ప్రగతి సేవా సంస్థ ఈరోజు 68 మంది అవ్వటం, సంవత్సరానికి 200 పైన ప్రోగ్రాం చేయటం అది ఆషామాష విషయం కాదు. పెద్ద వాళ్ళకే సాధ్యం కాని విషయాన్ని ప్రగతి సేవా సంస్థ చేసి లైవ్లోనే చూపించిన దాఖలాలు ఉన్నాయి. అందుకనే మనం గర్వంగా కూడా మన ప్రగతి సేవా సంస్థని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు దేవుడు ఇచ్చిన ఒక వరం ఏంటంటే గూడూరు పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి దాతలు ఉన్నారు. ప్రగతి సేవా సంస్థకి వాళ్ళ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అదేవిధంగా మా మిత్రులు, మా ప్రగతి సేవా సంస్థ, మా కుటుంబ సభ్యులందరూ కూడా ఏదన్నా ఒక కార్యక్రమాన్ని ఎవరికైనా బాగలేకపోయినా, ఏదైనా చదువుకి ఏదైనా ఇబ్బంది అయినా కూడా నేను గ్రూపులో ఒక మెసేజ్ పెడితే దానికి వెంటనే స్పందించి అందరూ తలా ఒక చేసి ఆ బిడ్డకి న్యాయం ఎంతోమందికి చేస్తున్నాం. ఆ ఒక సంతృప్తి మనందరికీ ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎవరైనా కూడా పట్టణంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఏదో ఒక పూట భోజనం పెడితే, అంటే మనకు అశుభకరమైన కానీ శుభకరమైన కానీ దేనికో దానికో ఇలాంటి పెద్దవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఉంటే ఇలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉన్నదానికి కొంత మనం సహకరిస్తాము. అందుకని వీళ్ళకి ఎంత చేసినా కూడా తక్కువే. అందులో ముఖ్యంగా ఈ ప్రగతి సేవా సంస్థ ఇక్కడ చాలా గదులన్నీ కూడా మనం కట్టించున్నాం. మ్యాక్సిమం ఇంతప్పుడు మనకి వెనక్కి కనబడుతూ ఉంది కలర్ఫుల్గా. ఇదంతా కూడా పైన కిందంతా కూడా మన ఎమ్మెల్యే డాక్టర్ పాసిన సునీల్ కుమార్ గారి ఆయన సొంత నిధులతో ఇచ్చున్నాడు. దాన్ని కూడా రేపు మంచి రోజు చూసుకొని దాన్ని కూడా ఓపెన్ చేసే కార్యక్రమం కూడా ఉంటుంది. ఆయన కూడా ఎట్టే ప్రోగ్రాంకి వచ్చి ఆయన వెంటనే స్పందించి ఈ ఒక మంచి హృదయాన్ని ఆయన కూడా వెన్నుకున్నారు. ఆయన కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేస్తామని. ఇంకొచ్చేది ఎండాకాలం మా కళ్యాణి గారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని మజ్జిగ, నేను చెప్పాను కదా ఎప్పుడు కూడా మజ్జిగ ఒక దబరకు మజ్జిగ కలిపేసి మ్యాక్సిమం మజ్జిగతోనే ఈ 4 నెలలు కొంత భలే హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా చేయాలని కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని ప్రగతి సేవా సంస్థకి అందించిన మా పేరల్ల అమరయ్య నాయుడు గారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం అంటే చాలా గొప్ప విషయం సార్. మీ ఫ్యామిలీ కూడా చల్లగా ఉండాలి. అలాగే అమరయ్య నాయుడు ఇంకా ఎదగాలని, మంచి కార్యక్రమాల ద్వారా సమాజానికి ఇంకా ఉపయోగపడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆయనకి మీ అందరి యొక్క ఆశీస్సులు కావాలి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మళ్ళీ చేసేదానికి మీ ఆశీస్సులు కావాలి. అలాగే ఈ కార్యక్రమాన్ని చంద్రన్న ఎన్ని చెప్పుకున్న చంద్రన్న విషయంలో చాలా తక్కువ అవుతుంది. అది ఇంత ఎనర్జీ ఎక్కడ వస్తుందో తెలియదు. ఒక కార్యక్రమం చేయడానికి అలాడిపోతున్న రోజుల్లో 200కు పైగా మార్చి రోజు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు. అందులో ఇంతమందిని గ్యాదర్ చేయడం ఒకరిద్దరితో కూడా కాదు. చాలా సంతోషంగా మీ లీడర్షిప్లో పనిచేయడం మాకు చాలా సంతోషం ఉంది. ఇలాంటి కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా పాలు పంచుకున్నట్టు కాస్త మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఎందువల్లంటే ఇన్ని కార్యక్రమాలు ఆయన ఇంటి బాధ్యతలను వదులుకుని అదే పనిగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైనా అవకాశం ముందుగా మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులైనటువంటి కడివేటి చంద్రశేఖరన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రగతి సేవా సంస్థ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే ప్రతి సంవత్సరానికి 200 నుంచి 250 మంది సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ ప్రగతి సేవా సంస్థ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మా నానమ్మ పేపల్ల కృష్ణమనాయుడు గారి కీర్తిశేషులు పేపల్ల కృష్ణమనాయుడు గారి ధర్మపత్ని కీర్తిశేషులు పేపల్ల సుబ్బమ్మ గారి 11వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు మంచి రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేసేదానికి నాకు అవకాశం కల్పించినటువంటి ప్రగతి సేవా సంస్థకి మరియు మన సాయిరాం చారిటీస్ యాజమాన్యానికి, కళ్యాణి మేడం గారికి, ప్రతి ఒక్కరికి
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అన్ని దోస్తున్నావా అంత పాపం అందరూ వచ్చేద్దరు చూడమా వీడియో కూడా తీయమ్మా. అంకుల్ మీరు అట్టారండి అంకుల్ స్తంభం అడ్డం వస్తుంది.